దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మూసివేతపై వివాదం రాజుకుంది. జూన్ 15వ తేదీ నుంచి రాజన్న దర్శనాన్ని నిలిపివేసి ఆలయాన్ని విస్తరించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆలయ పరిరక్షణ కమిటీ వేములవాడ బంద్కు పిలుపునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలోని రాజన్న ఆలయం సరికొత్త వివాదానికి వేదికవుతోంది. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయాన్ని 3 విడతలుగా విస్తరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ మొదటి విడతలో భాగంగా జూన్ 15వ తేదీ నుంచి రాజన్న దర్శనాలను నిలిపివేసి ఆలయ విస్తరణకు అధికార పక్షం అయితే సిద్ధమవుతుండగా, మరోవైపు మౌలిక సదుపాయాలు కల్పించకుండా సరైన ప్రణాళికలు సిద్ధం చేయకుండా అభివృద్ధి పేరిట రాజన్న దర్శనాలను నిలిపివేయడాన్ని ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో అఖిలపక్షం నాయకులతో కలిసి ఆలయ పరిరక్షణ సమితి అంటూ ఏర్పాటు చేసి రాజన్న ఆలయ మూసివేతనైతే అడ్డుకోవాలంటూ కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా రాజన్న ఆలయం పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నేడు వేములవాడ పట్టణ బంద్కైతే ఆలయ పరిరక్షణ సమితి నాయకులైతే పిలుపునిచ్చారు. ఈ బంద్లో వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి పేరుతో భక్తుల మనోభావాలను, విశ్వాసాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తుందని పరిరక్షణ సమితి నాయకులైతే మండిపడుతున్నారు. ఆలయ విస్తరణ పేరుతో భక్తులకి స్వామివారి దర్శనాన్ని నిలిపివేస్తే ఉపేక్షించబోమంటూ కూడా పరిరక్షణ సమితి నాయకులైతే హెచ్చరిస్తున్నారు. దేశంలో ప్రధాన దేవాలైనటువంటి అయోధ్య, కాశీ, ఉజ్జయిని లాంటి ఆలయాల్లో విస్తరణ సమయంలో కూడా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనాలకు అనుమతించారని, అదేవిధంగా ఇక్కడ రాజన్న ఆలయంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనానికి ఏర్పాట్లు చేయాలని పరిరక్షణ కమిటీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆలయాన్ని మూసివేయడం, భక్తుల దర్శనాలను నిలిపివేయడం లాంటి చర్యల వల్ల రాజన్నను నమ్ముకొని జీవించే వేలాది కుటుంబాలు ఉపాధిని కోల్పోతే అంటూ పరిరక్షణ సమితి నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు డిమాండ్లతో ఆలయ పరిరక్షణ నాయకులైతే కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. మొదటగా భక్తులకు సంబంధించిన దర్శనాలు, పూజలు యథావిధంగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఇది ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిపిఆర్ ప్రాజెక్టుని సవివరంగా ప్రజలకు తెలియజేయాలంటూ, మూడవది దేవాలయ అభివృద్ధిని ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు, నిధులు ఎలా సమకూరుస్తారు అంటూ కూడా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టణ పుర ప్రముఖులు మరియు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభివృద్ధిలో వారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలని, ఆలయ అభివృద్ధికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లను కానీ ఆదాయ వనరులను కానీ ఉపయోగించకుండా ప్రభుత్వమే నేరుగా నిధులను విడుదల చేస్తూ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా కూడా రాజన్న దేవాలయానికి అనుబంధమైన బద్దిపోచమ్మ దేవాలయం అభివృద్ధి పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయంటూ కూడా ఈ ఆలయ పరిరక్షణ సమితి కమిటీలు తెలియజేస్తున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా ప్రతిపక్షాల ఆందోళనను ధీటుగా సమాధానం ఇస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలను కూడా ఏకంగా కరపత్రాలు ముద్రించి ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్కరోజు కూడా అభివృద్ధి కోసం ఆందోళనలు చేయని పార్టీలు నేడు అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రం ఆందోళనలు, ధర్నాలు చేపట్టడం విడ్డూరం అంటూ కాంగ్రెస్ పార్టీ అయితే విమర్శిస్తుంది. ప్రస్తుతం ప్రతి సవాళ్లతో మాత్రం స్థానిక సోషల్ మీడియాని అయితే అట్టుడికిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం ఈ ఆలయ అభివృద్ధి వివాదం గురించి. సార్ చెప్పండి, ఇప్పుడు ఆలయ వివాదంపై అసలు ఇప్పుడు సరికొత్త ఎందుకు వివాదం చోటు చేసుకుంది అంటే, అభివృద్ధి చేస్తే ఎవరు వద్దనరు, ప్రతి ఒక్క పౌరుడు స్వాగతిస్తూ ఉన్నాడు అభివృద్ధి. కానీ వేములవాడ గుడిని మూసేసి, అంటే దర్శనాలు బంద్ చేసి, భీమేశ్వరాలయం దగ్గర దర్శనాలు పెడతాం, వేములవాడ గుడి బంద్ చేసి అభివృద్ధి చేస్తామంటే అది ఎట్లా సాధ్యం చెప్పండి? గతంలో గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయకుండా ఎలాంటి ధర్నాలు కానీ రాస్తారోకలు చేయలేదు. కేవలం ఇప్పుడు ఆ అభివృద్ధిని అడ్డుకునే కుతంత్రంతోనే మీరు ఇలాంటి బంధులకు పిలుపునిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజలు గమనించాల్సింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించాల్సింది ఒకటే, మేము అభివృద్ధిని అడ్డుకుంటలేము, అభివృద్ధి చేసుకుంటాండి. గుడి మీయాల్సిన అవసరం ఏముంది? సరే, ఈ గవర్నమెంట్ మేము అభివృద్ధి 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, ఇప్పుడు నువ్వు అభివృద్ధి స్టార్ట్ చేస్తావు. ఒకవేళ బంద్ అయితే ఆ 3 సంవత్సరాల అభివృద్ధి కాక గుడి తెరుచుకోకపోతే ప్రజల భక్తుల మనోభావాలు అప్పుడు ఎక్కడికి పోవాలి ప్రజలు? మళ్ళీ మీరు గెలుస్తారా?
ఒకరు గెలవకపోతే ఇక్కడ స్థానికులు కూడా ఉపాధి కోల్పోతుండ్రు, దర్శనాల గురించి అంటుండ్రు. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల విషయానికి వస్తే వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, గుడిని విస్తరిస్తే అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నమాట. దీనిపై సరే, ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు ఎంత డబ్బు వచ్చింది చెప్పిర్రా? చెప్పలేదు. ఎంత టైంలో చేస్తారు? ఒక ఇల్లు కడితేనే ఒక సంవత్సరం అంటే 2 ఏళ్ళు పడుతుంది. ఒక టెంపుల్ కట్టాలంటే మూసేస్తే 3 సంవత్సరాల వ్యవధిలో కడతారా? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ నా డబ్బులు లేవంటుంది. టీఆర్ఎస్ హయాంలోనే ఒక్కసారి అటు పోయి చూడండి, పార్కింగ్ ప్లేస్ 33 ఎకరాల చెరువు, ఇక్కడ బద్దిపోషమ్మ ఆలయంలో గుంటలో ఉన్న ఎకరం స్థలం చేసినాము, చాలా అద్భుతంగా డెవలప్ చేసినాం. చుట్టూ బైపాసులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయి. ఈ గుడికి ప్రతి ఒక్కటి అక్కడ ఒక్కసారి 33 ఎకరాలతోని ఇప్పుడున్న పార్కింగ్ స్థలము, దానికి స్థలం సంపాదించి ఇదే బీఆర్ఎస్ పార్టీ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా. ప్రస్తుతం రాజన్న అభివృద్ధి కేంద్రంగా వేములవాడ రాజకీయాలు అయితే సరికొత్త హీట్ ఎక్కుతున్నాయనే చెప్పవచ్చు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, వేములవాడ నుంచి.